విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి ఉత్తరం చూద్దామండి. సావిత్రి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ధనుర్మాసంలో ఆచరించాల్సిన దానాలు పుణ్యకార్యాలు ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. ఆండాళ్ళ తల్లే చెప్పింది, మీరు ఏమీ దానాలు ఇవ్వద్దు, ఏ ధర్మాలు చేయొద్దు, ఏ బిచ్చాలు పెట్టద్దు. నిజంగా నాకు ఇష్టమైనటువంటివి ఏవి అని నేను చెప్తున్నానో అవి మాత్రమే నాకు సమర్పించండి అని కృష్ణుడు అన్నాడని గోదాదేవి చెప్తుంది. ఏమిటో ఇష్టం? చాడీలు చెప్పకండి, పక్క వాళ్ళ గురించి నిందించకండి. ఎంత గొప్ప మాట. దేవాలయానికి ప్రదక్షిణ చేసుకుంటూనే ఆవిడిలా ఆయనలా, ఈ ఇంటి విషయం ఆ ఇంటి విషయం, మొత్తానికి 3 చుట్లు 10 చుట్లు వీళ్ళు అనుకునే గిరగిర తిరిగేసిస్తే అయిపోతుంది అనుకునే ధ్యాసలో ఇవన్నీ మాట్లాడుకు తిరుగుతూ ఉంటారు. అప్పుడు శరీరానికి పుణ్య బలం కానీ పుణ్య ఫలం కానీ రాదు, వ్యాయామం చేసిన పుణ్యం మాత్రం వస్తుంది అంతే. అంచేత ప్రదక్షిణం చేసే సందర్భంలో పరమేశ్వరుడి గురించినటువంటి విశేషాలే తప్ప చాడీలు కానీ ఇతరుల్ని నిందించడం కానీ చేయనే కూడదు. వెళ్ళేటటువంటి ప్రదక్షిణ మార్గంలో కొబ్బరికాయ ముక్కల్ని మామూలుగా పెంకుల్ని పడేస్తూ ఉంటారు, కొందరు పీచుని పడేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఇంట్లో చేసుకుంటే ఇల్లు పాడైపోతుంది అని చెప్పి ఇక్కడికి వచ్చి దీపారాధన చేసి నూనె వెలకపోసి ప్రమిదల్ని కొద్దిగా కాళ్ళతో తొక్కి పగలగొట్టి రకరకాలు చేస్తుంటారు. అటువంటి ఉంటే దాసయ్యపోల్ దాసుడిలాగా భావించి వెంటనే దాన్ని ఎంత కోటీశ్వరుడు అయినా సరే శుభ్రపరచాలి అని చెప్తుంది ఆగమం. అది కూడా పుణ్యకార్యమేనని. అంచేత పరమేశ్వరుడికి ఇష్టమైనవి ఏమిటంటే తన కోవెల, తన ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటిని ఎవరు ఎంత పరిశుభ్రంగా ఉంచుతారో వాళ్ళంటే పైకి నైసర్గికంగా ఇష్టం. ఎవరు తమ ఇంటిని అంటే హృదయం, ఆ హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటారో ఆ ఇల్లు ఆయనకి ఇష్టం. అంచేత ఈ ఇంటిని పరమేశ్వరుడి ఇంటిని అంటే ఒంటిని ఇంటిని అనుకో, అలా జాగ్రత్తగా ఉంచేటటువంటి ఇల్లుని ఆయన నివేదన చేస్తే దానికి ఆనందపడతాడు తప్ప ఈ వస్తువుల్ని నెయ్యి ఎక్కువ వేసామా, దాంట్లో జీడిపప్పు ఎక్కువ వేసామా, ఇంకా కాస్త కొబ్బరి తురుము కాస్త తగ్గించామా, వీటికి ఆవిడ ఆనందపడదు, ఆయన ఇష్టమూ పడడు. ఈ ఒంటిని ఆ ఇంటిని పరిశుభ్రంగా ఉంచి నివేదన చేస్తే దానికి బాగా ఇష్టపడతాడు అనేది ఆవిడ యొక్క ఆలోచన. మరి ఉత్తరం చూద్దామండి. క్రాంతి కరీంనగర్ నుంచి రాస్తున్నారు. భగవంతుడి దగ్గరకు ఏమి తీసుకొని వెళ్ళాలని గోదాదేవి చెప్పింది తెలియచేయగలరు అంటే రాస్తున్నారు. రిక్తహస్తేనోపేయాద్ రాజానం దైవతం గురుం. రిక్తహస్తం అంటే ఒట్టి చేతులు. ఒట్టి చేతులతో చూడకూడని అంటే చూడకుండా ఉండవలసిన చోట్లు 3. రాజానం, రాజుగారి దగ్గరికి వెళ్ళేప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. దైవతం దేవుడు, గురుం మనకి చదువు చెప్పిన దేవుడు, లాంటి గురువు, దేవుడు లాంటి గురువు. ఈ 3 దగ్గరికి వెళ్ళేప్పుడు ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి అని. ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి అనగానే మన వాళ్ళందరూ ఏదో వస్తువు తీసుకెళ్ళడమో, కానుక తీసుకెళ్ళడమో, ఇంకోటి తీసుకెళ్ళడమో, ఏదో ఒకటి అది పట్టుకెళ్తారు. కానీ అసలు ఆగమశాస్త్రం ఏం చెప్పిందంటే, ఓ విష్ణు యొక్క దర్శనానికి నువ్వు వెడుతున్నావు అని అంటే ఓ శ్రీ విష్ణు సహస్రనామాన్ని 5 సార్లు 10 సార్లు చదువుకుని నాయన అక్కడ చదువుకొచ్చాను, ఇదిగో ఇది నీకు నివేదన చేస్తున్నాను, తత్సత్ బ్రహ్మార్పణం వస్తు. అది ఒట్టి చేత్తో వెళ్ళకపోవడం అంటే. ఆ కొబ్బరికాయలు పట్టుకెళ్ళామా, ఈ పువ్వులు పట్టుకెళ్ళామా, ఇవి పట్టుకెళ్ళామా, వీటి మీదే దృష్టి మనకు ఉంటుంది తప్ప ఈ పనిని ఎవరూ చేయరు. అంచేత రాజానం, రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు రాజుగారికి సంబంధించినటువంటి ఏ గొప్ప కార్యాలు ఉన్నాయో వాటిని ఆయనకి మన ముఖత నివేదన చేయడం ఏదైతే ఉందో ఆ పని చేయాలి తప్ప రాజుగారికి ఏదో పెద్ద వస్తువు అనుకుని మనం పట్టుకెళ్తే ఎంత పెద్ద వస్తువు మనం తీసుకువెళ్ళినా ఆయనకి అంతకంటే గొప్ప వస్తుంది కాబట్టి ఇది లెక్కలోనికి రాదు. కాబట్టి రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు రిక్తహస్తం ఒట్టి చేతితో వెళ్ళకూడదు. అంటే రాజు తనకి చేసినటువంటిది ఏ మేలుందో ఆ మేలుని గుర్తుంచుకుని ఆయనకి చెప్పడం. గురువు దగ్గరికి వెళ్ళేప్పుడు ఏం చేయాలి? దండవత్ ప్రణమ్య, సాష్టాంగపడి తామిచ్చినటువంటి విద్య కారణంగా నాకు ఇదిగో ఇటువంటి బహుమానం వచ్చింది, ఇటువంటి సమ్మానం లభించింది, ఇలాంటి కీర్తి ప్రతిష్ట లభిస్తున్నాయి, ఇదంతా మీకు చెందిందే అని చెప్పాలి. ప్రత్యక్షే గురవః స్తుత్యా, వారి ఎదురుగా వాళ్ళని స్తుతించాలి. ఆ విధంగా వెళ్ళడం రిక్తహస్తంతో వెళ్ళకపోవడం అవుతుంది తప్ప
ఓ కొబ్బరికాయో మరోటో తీసుకెళ్ళి ఇచ్చేసి అమ్మాయి ఇచ్చేసాను గొడవ వెళ్ళిపోయిందని అనుకుంటే అది నిజమైనటువంటి పట్టుకు వెళ్ళేటటువంటి వస్తువుగా అవదు. అంచేత అమ్మవారు చెప్పేది, ఆండాళ్ళతో చెప్పేది ఏంటంటే ఎవరిని నిందించకుండా ఉండేలా, ఎవరి మీద చాడీలు చెప్పకుండా ఉండేలా హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచుకుని పరమేశ్వరుడు తనకి చేసినటువంటి సహాయాన్ని స్మరిస్తూ వెళ్ళడం ఏదుందో అది. అందుకనే ఓ హిరణ్యకశిపుడికో, ఓ రావణాసురుడికో, లేక యోగ్యుడైనటువంటి మహానుభావుడు అంబరీషుడికో పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే వాళ్ళు స్తోత్రాలతో పరమేశ్వరుని స్తుతించారు తప్ప ఇదిగోనయ్యా కొబ్బరిబొండం ఇస్తున్నాను, ఇంకోటి ఇస్తున్నాను ఏమీ ఇవ్వరా. కాబట్టి పురాణ విశేషాలని గమనించుకొని భగవంతుడికి ఏమి ఇయ్యాలో నివేదించుకోవాలి. అమ్మవారు ఆండాళ్ళ తల్లి పాశురాన్ని నివేదించింది. రోజుకు ఒక పాశురం చొప్పున కొత్తగా తలుపు తీయగానే వెంటనే పాశురం అది ఇవ్వడం. అంటే పరమేశ్వరుడికి ఏమి ఇష్టం, ఏమి సమర్పించాలంటే పరమేశ్వరుడికి కీర్తనని ఇవ్వాలి అనేది దాంట్లో ఉన్న ముఖ్య సారాంశం. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఈనాటి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. ధనుర్మాసంలో గోదాదేవి రోజుకో పూమాల పామాల సమర్పిస్తూ ఆ కృష్ణుల్లో ఎలాగైతే లీనమైందో మీరు కూడా అటువంటి ప్రయత్నం చేసి చూడండి, సఫలీకృతం తప్పకుండా అవుతారు. మరి మీకు ఇంకా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్ రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ మరియు ఏజ్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె.